కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ టి వెంకటరమణారెడ్డి ఎండి జనరల్ మెడిసిన్, డిఎం నెఫ్రాలజీ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ వ్యాధి నిపుణులచే పాముకాటు, పాయిజనింగ్ మరియు పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే తాత్కాలిక కిడ్నీ వ్యాధులకు కూడా అధునాతన పద్ధతిలో చికిత్స అందించబడును. మా ప్రత్యేకతలు: డయాలసిస్, గుండె జబ్బుతో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్ కి సిఏపిడి, స్లెట్, స్కఫ్ పద్ధతుల్లో డయాలసిస్, కిడ్నీలో రాళ్లు, చిన్నపిల్లల్లో ఉప్పు కామెర్లతో ఉన్నవారికి మరియు గర్భిణీతో ఉన్న స్త్రీలలో వచ్చే కిడ్నీ సమస్యలకు చికిత్స చేయబడును. క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ప్లాస్మా ఫెరిసిస్ వంటి అధునాతన వైద్య సేవలు లభించును. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రముఖ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్ కి క్యాష్లెస్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కలదు. కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, NH5, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్స్ 8866679917 మరియు 8866679919. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్గీకరణతోనే మాదిగల అభ్యున్నతి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. నగరంలో వైభవంగా మహాశౌర్యాగం, మహారుద్రయాగం. భిన్నత్వంలో ఏకత్వంల మాదిగ సామాజిక వర్గం అభివృద్ధి జరగాలంటే ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जोहार डॉक्टर बाबू जगज्जीवन राम. చాలా సంతోషం వ్యక్తపరిచారు. శ్రమించి వారికి స్లాబ్ పడితే నెక్స్ట్ మాదిగ జనసేవ చెబుతుంటుంది. మరొక వైపు వారు బుద్ధుడిని మనం ఐకాన్గా పెట్టుకున్నాం, సింబల్గా చేయక మాదిగలలో అక్షరాస్యత పెంపొందించడం ద్వారా నాయకత్వ లక్షణం ప్రోత్సహించుట. మాదిగలకి ఏంటంటే ఇమ్మీడియట్ రియాక్షన్, ఏదన్నా బాధ జరగానే, లేకపోతే ఏదన్నా ఒక సంఘటన జరగానే, లేకపోతే ఏదైనా ఆలోచన రాగానే ఆవేశం వెంటనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఫాలో అప్. ఆవేశం, ఆ ధర్మాగ్రహం చాలా బాగుంటుంది, అందరూ ఒప్పుకుంటారు, సమాజంతో ఒప్పుకుంటారు. మాదిగలంటే జనరల్గా అన్యాయం మాట్లాడరు, న్యాయం మాట్లాడతారు. వాళ్ళు ఏది దుర్మార్గంగా ఆశించరు, వాళ్ళు న్యాయమైందే అడుగుతారు. మంచి వాళ్ళని సానుభూతి ఉంటుంది. మన వాళ్ళు కూడా ఆ డిమాండ్లో చక్కగా ఆవేశంగానే సమాజానికి తెలియజేస్తారు. కానీ దాన్ని నిలకడగా నడిపించటం, దాన్ని నిలకడగా తీసుకెళ్ళటం కొంచెం కష్టం. మనకు ఉండదు, ఆ ఫాలోఅప్ ఉండదు. ఆవేశం తిట్టేయటం, అరిచేయటం, ఆందోళన చేయటం వెళ్ళిపోతుంది. అది సహజంగా మనకున్నటువంటి ఒక లక్షణం. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వెలువరిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థ వర్గీకరణని వదిలిపెట్టే ప్రశ్నే లేదు, అది సాధించి తీరుతాము. దానికోసం అందరం కూడా పనిచేస్తాం, వాళ్ళతో పాటు కష్టం. అయితే అదొక్కటే కాదు కదా, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు వెనుకబడి ఉన్నాము. రాజకీయంగా వెనుకబడి ఉన్నాం, ఉద్యోగాల పరంగా, చదువులు, సాంస్కృతికంగా వెనుకబడి ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ మనం గమనంలో తీసుకోకపోతే ఊరికే ఏదో ఇందాక మాట్లాడి ఒక ఆవేశంగా ఒక మాట ఉపన్యాసం చెప్పగానే చప్పట్లు కొడుతుంది, సోషల్ మీడియాలో తిట్టుకొని, సోషల్ మీడియాలో ఇంకొకటి తిట్టారు, మన వాళ్ళే తిట్టారు, వేరే వాళ్ళు తిట్టరు. మన మంత్రులనే తిట్టడం, మన ఎమ్మెల్యేలను తిట్టడం, మన అధికారులను తిట్టడం, ఆ తిట్టి ఆనందిస్తూ ఉంటారు. ఈరోజు పని అయిపోతుంది, ఉద్యమం అయిపోయింది, ఈరోజు కార్యాచరణ అయిపోతుంది. ఆ రోజు తిట్టేస్తే, అవమానిస్తే ఏదో ఒక విధంగా ప్రజలు ప్రెస్ మీట్ పెట్టేసి మా ఎమ్మెల్యే ఏం చేయలేదు, మా మంత్రి ఏం చేయలేదు, మా అధికారి ఏం చేయలేదు, వాడు ఎప్పుడు నిష్ఠూరం, ఎప్పుడు ఏడుతుంది అనేసి ఆ ప్రెస్లో వస్తే కటింగ్ చూసుకొని ఏదో ఒక పేరు మీద, ఒక మాదిగ సంఘం పేరు మీద, ఎంఆర్ సంఘం పేరు చిన్న వస్తుంది, 2 లైన్లు వస్తుంది.
ఆ 2 లైన్లు చూసుకొని వాడి ఉద్యమం ఆ రోజు అయిపోయినట్లే. అది ఫేస్బుక్ వచ్చాయి, ఫేస్బుక్ వాట్సాప్ తిట్టేయటం అంతే. ఏంటి అది? ఏం కల్చర్ అది? అది ఏం సంస్కృతి తెలియజేస్తాం? దాన్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. సమాజం మనకంటే ముందు వెళ్తా ఉందనుకుంటున్నాం కదా, మనం చాలా లేట్ అయిపోయాము కదా. ఆ లేట్ అయినా ఇప్పటికైనా దాన్ని మేల్కొని ఓకే ఇలాగ కూడా వెళ్ళాలి మనం. అదే కాదు, చాలామంది మేము కూడా వస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత పెద్ద మనిషి పేరు చెప్పరు కానీ అతను డైరెక్ట్ నాకు ఫోన్ చేయకుండా వాళ్ళ మనిషి అది ఫోన్ చేయించి మమ్మల్ని కులాలను దూరం చేస్తున్నారు, మేము పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కాదా అని చెప్పేసి నా తోటి నిష్ఠూరంగా మాట్లాడినాక నాకు అనిపించింది, అంటే ప్రకాశం జిల్లాలో చేసే ప్రతి పనికి బయట సమాజం చూస్తూ ఉన్నది, ముఖ్యంగా మాదిగ సంఘాలు చేసేటువంటి యాక్టివిటీస్. పాపం ఈ సందర్భంగా ఈ నిర్వాహకుల్ని చాలా అభినందించాలి, వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ప్రకాశం జిల్లాలో ఆర్గనైజ్ చేయడం అంటే చాలా కష్టం కూడా ఇక్కడ. ఎందుకంటే నేను ప్రకాశం జిల్లా వాస్తవ్యుడిగా ఇక్కడ పరిస్థితుల మొత్తం మీద ప్రతి మనిషి మీద ఒక మనిషిగా వాళ్ళు ఎంతమంది వెనక నెట్టారో, వాళ్ళు ఎంతమంది అసలు నాకైతే ఈ మధ్యన రాత్రి చదువుతా ఉంటే ఇంటింటికి పని కొట్టుకొని రావద్దు అని చెప్పేసి ఎంతో పెద్ద నెట్వర్క్ జరుగుతుందంటే అసలు ఏంటనేది ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఒకటి పెద్దలు వరప్రసాదాన్ని చెప్పినాక మనం మాట్లాడటం కూడా అవసరం. మొత్తం అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటనేది అంటే వాళ్ళు ఆ జిల్లాలో పెట్టినటువంటి సంస్థ ఆ భావజాలన్నీ అంటే ఎక్కడైనా కూడా అందరూ మాదిగలం కాబట్టి శ్రీకాకుళంలో మాదిగుడు ఇదే సమస్య, ఇక్కడ మాదిగుడు ఇదే సమస్య కాబట్టి విషయం ఒకటే కాబట్టి వారు మొత్తం చెప్పినాక మళ్ళీ మనం ఎక్కువ చెప్పడం కూడా అనవసరం కాబట్టి, ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఒకటి మాత్రం ఏంటంటే ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, నా వరకు నేను ఉద్యమాల్లో నుంచి ఒక 25 years పైగా సమాజం ఉద్యమాల్లో ఉన్నటువంటి వాడిగా ఒక ప్రభుత్వ వ్యవస్థలోకి వెళ్ళినాక ఎంత వేరియేషన్ ఉందంటే మనం నేల విడిచి సాము చేస్తున్నామేమో అనేటువంటి ఒక దాంట్లో ఉండిపోతున్నాం. నేను అనుకుంటా ఉన్నా ఈరోజు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి అటువంటి సంఘాలు సంస్థలు నాయకులు ఈరోజు మాదిరుకున్నారు, లెక్కలేని సంఘాలు. అదేవిధంగా చెప్తా ఉంటే ఈరోజు ఎక్కడో చోట మీటింగ్ మాదిరి జరుగుతూనే ఉండేది ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాలు కూడా. కానీ రిజల్ట్ చూసినప్పుడు చాలా దూరంగా ఉంది. అసలు మనం నిజంగా మనం అభివృద్ధి అటువంటి సమాజంలో మాదిగలుగా మనం సంఘాలు పెట్టుకొని మాదిగలుగా ఒక ఇంటలెక్చువల్గా కానీ లేదంటే ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి మనం మారుతున్న సమాజంలో మారుతున్నటువంటి వ్యవస్థలో మనం కానీ మన చుట్టూ ఉన్నటువంటి మాదిగ సమాజం కానీ ఎట్లా ఉందంటే చాలా వేరియేషన్ కనపడతా ఉంది. అది చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఒక అతను సైకిల్ దొక్కుతున్నాడంట. బిడ్లు ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో 4 భాగాలు విభజన చేస్తాం. మనందరం స్వతంత్ర పోరాటం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మోడరేట్స్ అని, ఎక్స్ట్రీమిస్ట్ అని, రెవల్యూషనరీ అని, లాస్ట్గా భగత్ సింగ్ అలాంటి వాళ్ళంతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఇట్లా విధంగా 4 భాగాలు విభజిస్తూ మోడరేట్స్ అంటే ఏంటి అన్న చెప్పినట్లు 3 Pల వాళ్ళు ప్రొటెస్ట్, ప్రేయర్స్, పిటిషన్స్ అండ్ ప్రొటెస్ట్. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నిజంగా ఇలాంటి వేదికల ద్వారా కొన్ని అంశాలను మనం పోరాటాలు చేయడం కాదు, ఒక ఆలోచన స్ఫూర్తిని రగిలించాలి. మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి కదా. మనకు జబ్బు ఉంది, జబ్బులు ఉన్నప్పుడు ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి, తర్వాత దానికి మందు వేయాలి, తర్వాత దానికి క్యూరింగ్ ఉందా లేదా చూసుకోవాలి. డయాగ్నోస్ చేసే ఒక వేదికలు చాలా తక్కువ. అన్ని పోరాటాలు అన్ని సంఘర్షణలు మొత్తం ఎట్లా అని చెప్పారు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఆర్గనైజేషన్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైట్స్ ఉంటాయి. అంటే ఒక వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని గుణగణాలు ఉంటాయి. అంటే మన మాదిరి జాతి గురించి అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పడం కాదు, మనందరికీ తెలుసు. ఆవేశం, భావోద్వేగాలు ఎక్కువ, పడపడ మనం మాట్లాడేస్తాం. సంగతి అంటే సై అంటాం. అందుకు ఉదాహరణగా శిఖావనన్న ఈరోజు చెప్పిన అంశాన్ని గురించి కూడా అన్న ఈరోజు మాణిక్య ప్రసాద్ అన్న పదే శిఖావనన్నను ఉటంకిస్తూ చెప్తా వచ్చారు. కానీ శిఖావనన్న చెప్పిన దాంట్లో ఒక చక్కటి ఆలోచన ఏంటంటే హీ నెవర్ డినైడ్ ఆర్ హీ నెవర్ సెడ్ దట్ caste is
కాస్టిజం ఇస్ నాట్ దేర్. అంటే ఈ కుల వ్యవస్థ లేదని కానీ కుల వ్యవస్థ ద్వారా ఈరోజు మనకి ఒక అసమానతలు మరి లేవని ఇప్పుడు చెప్పలేదు. కానీ ఉన్నా కూడా మన యొక్క వ్యక్తి యొక్క శక్తి అని చెప్పి దట్ ఇన్హెరెంట్ టాలెంట్ అది ఉంది, అది మర్చిపోద్దండి. దట్ ఈస్ దేర్ టు సమ్ ఎక్స్టెంట్. మనం టు ఫైట్ ఇట్ అవుట్. ఈ యొక్క ఇబ్బందుల్ని కష్టాన్ని ఎదుర్కోవడానికి మనకు కూడా టాలెంట్ ఉంది. ఈరోజు ఆనందరావు చెప్పాడు, ఆనందరావు కూడా అన్నాడు, ఫెల్ట్ సో హ్యూమిలేటెడ్, అంత హ్యూమిలిటీ తోటి, నాట్ హ్యూమిలేటెడ్ విత్ హ్యూమిలిటీ, అంటే కరెక్ట్ తెలుగు పదం హ్యూమిలిటీ తోటి ఈరోజు చెప్పాడు ఆయన. అర్థ వినయంగా అంత పెద్ద కవి అయింది కూడా. ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ సమ్ రికగ్నిషన్, కొంచెం గుర్తింపు. అరే గుర్తింపు కూడా ఇవ్వకపోతే ఎట్లా అంటే జస్ట్ బికాజ్ వీఆర్ బోర్న్ ఇన్ దిస్ కాస్ట్. అన్న చెప్పినట్టు ఒకేసారి మనం పుట్టాం, మనం ఒక్కసారి చనిపోతాం, కాబట్టి ప్రతిరోజు చనిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లెటస్ ఫైట్ ఇట్ అవుట్ అండ్ లెటస్ టేక్ ఇట్ టు అవర్ గ్రేవ్ అనే ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి కావాలి. దానికి ఇలాంటి వేదికలు చేయాలా. జాతికి మనం ఇంత తీసుకున్నప్పుడు, జాతి నుంచి సమాజం నుంచి మనం తీసుకున్నప్పుడు తిరిగి ఇంత మనకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది కదా. సో హౌ మచ్ టైం ఐ వేస్టెడ్ అని. సో అలాంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి వస్తాయి. ఈరోజు ఈ వేదిక చిన్న వేదిక ఉండొచ్చు. మేబీ ఐ థింక్ ది సిటింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఆడిటోరియం వుడ్ బి అరౌండ్ 200 మంది చాలు. 200 మంది ఈరోజు ఈ సాటర్డే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చి ఈ యొక్క జనసేవా సమితి, చాలా చక్కటి మైల్డ్గా ఉందని అన్న పేరు, పోరాటం అది లేదు, అసలు మీలాగే చాలా మైల్డ్గా ఉంది, మీలాగే చాలా మైల్డ్గా ఉంది. ఈ సమితి ఏర్పాటు అవుతుంది, అనుభవం అవుతుంది, ఒకటి దాని ఇక్కడ పురుడు పోసుకుంటా ఉంది. వాట్ ఈస్ దిస్ అని ఒక థాట్ వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అన్న చెప్పినట్టు నెపోలియన్కు మన సైన్యం లేకపోయినా కూడా ఆ డెడికేటెడ్ సైన్యం సగం ఉన్నా కూడా ఆ ఇద్దరు సైనికులు ఎవరైతే ఆ యొక్క ఫైర్లో దుంకమని చెప్పినప్పుడు దుంకినారో, అలాగే ఇంతమందితోటి మనం వికెట్ వండర్స్ అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా నేను ఆలోచించుకుంటూ దీన్ని వాడుకుందాం. ఇక్కడ నేను మాట్లాడేది ఏం లేదు. సో చేతలతోనే మరి ఏమైనా చేద్దాం. సో ఎనీథింగ్ ఐ కెన్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మేబీ కంట్రిబ్యూషన్ ఆర్ మేబీ ఇక్కడ సురేష్గా కాదు, విద్యాశాఖ మంత్రిగా వచ్చి కూర్చున్నా కాబట్టి మనకు ఈ ఫోరంకు మేబీ ఐ థింక్ ఇఫ్ యూ గెట్ సమ్ సపోర్ట్ ఆర్ సమ్ స్ట్రెంగ్త్ ఆర్ ఇఫ్ యూ గెట్ సమ్ మోటివేషన్, ఐ వుడ్ బి టూ గ్లాడ్ టు కమ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తద్వారా మీరు మరి ఏదైనా కూడా యూ వాంట్ టు మరి కన్వే సంథింగ్ టు ద గవర్నమెంట్, టు ద ఆనరబుల్ సీఎం, డెఫినెట్గా నేను ఐ కెన్ బి ఒక మీడియేటర్ లాగా లేకపోతే ఒక మాధ్యమం లాగా నన్ను వాడుకోవచ్చు. ఎందుకంటే దిస్ గవర్నమెంట్ ఐ కెన్ టెల్ యూ డెఫినెట్లీ దట్ మాదిగల్ మరి ఈరోజు మనకు కావాల్సినటువంటి మన రైట్స్ కోసం, హక్కుల కోసం ఏదైనా చెప్తే కూడా ఒక అగ్రెసివ్ లిసనింగ్ మరి ఒక లీడర్ ఉన్నారు. ఎందుకంటే మీరే చూసారు, ఇందాక అన్న చెప్పారు, తెలంగాణలో మాదిగా కమ్యూనిటీ నుంచి ఒక మినిస్టర్ కూడా లేరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ 2 ministers, and for the first time in the history of Andhra Pradesh, never ever any government has given 5 portfolios in the cabinet for Dalits. అన్న మీరు కూడా చేశారు, మీరు కూడా లేవు కదా. వాళ్ళు మాదిగా మాట్లాడుకోవడం చేస్తే మాది కూడా ఇచ్చారు, అంతే కదా. సో నా లాస్ట్ గవర్నమెంట్ అది కూడా ఇవ్వలేదు, అందరికి కలిపి ఒకటే ఇచ్చిన. కాబట్టి ఇట్లా కాకుండా దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఎంపాథెటిక్. దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ సార్ అన్నా. హలో, ఇప్పుడు మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి శిఖామణి గారికి ఆనందరావు దయచేసి మధ్యలోకి వెళ్ళాలి. మీరు దయచేసి మధ్యలోకి వెళ్ళాలి. మంత్రివర్గ గారు పక్కన ఉన్నారు, మీరు మంత్రి మనం చాలు. కిషోర్ చేయి అన్న, మీరు ఇందాక కూడా కరెక్ట్గా 50 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగి దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలనేవి, ప్రతి ఇంటికి జగన్ రెడ్డి చేసిన దుర్మార్గ పాలన ప్రజలకు తెలియపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంజలి కూతురే ఇంజన్ కూతురు మిలిటరీ వాళ్ళ కూతురు వాటర్ ప్రాబ్లమే చూస్తున్నారు. ఏదో ఒకటి పోయింది. ఇలానేమో ప్రతి నెల ఒక 5,000 రూపాయలు అదనంగా భారం పడుతున్న ప్రతి కుటుంబానికి తేడా తెలిసిందా లేదా తెలియదు. కానీ నీళ్ళు మాత్రం రావు. ఏదో ఒకటి పోయింది. ఇలానేమో ప్రతి నెల ఒక 5,000 రూపాయలు అదనంగా భారం పడుతున్న అంజలి కూతురే ఇంజన్ కూతురు మిలిటరీ వాళ్ళ కూతురు వాటర్ ప్రాబ్లమే చూస్తున్నారు. ఏదో ఒకటి పోయింది. కానీ నీళ్ళు మాత్రం రావు. 10 ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ కొల్లామధు ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని ఏ గ్రాండ్ నందు ఒంగోలు నగర కార్పొరేషన్లోని సమస్యలు పరిష్కార మార్గాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు డ్రీమ్ వ్యాలీలో ఈ నిరుపయోగంగా వాటిని ముందుకు పోయే పరిస్థితి 4 కోట్లతోటి రోడ్లు కూడా శాంక్షన్ చేస్తే మంత్రి గారు అయితే అయినప్పుడే పాలకులు జవాబుదారితనం ఒంగోలు నగరం ఈ విధంగా వెనుకబడతారని గురవుతా ఉంది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చెత్త పేద వర్గాల మీద భారం వేస్తూ ఉంది. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ విధమైన కార్యక్రమం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీ వారు తీసుకోలేదు. కనీసం డోర్ నెంబర్లు కానీ వీధి పేర్లు కానీ కొన్నిసార్లు వేశారు. కానీ మేము నివసించేది గాంధీ రోడ్డు, వ్యాపారం చేస్తున్నాము. దాదాపు 70 నుంచి చేస్తున్నాం వ్యాపారం. అక్కడ ఎటువంటి సూచనలు చేసేటటువంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఎవరన్నా నగరానికి వచ్చినప్పుడు ఈ వీధి ఆడుంది లేకపోతే డోర్ నెంబర్ అని చెప్పారంటే ఆ డోర్ నెంబర్లో షాపు కానీ ఇల్లు కానీ ఆడుందని ఎంతో మందిని అడిగితే కానీ డోర్ నెంబర్లు తెలిసేటటువంటి విశేషము మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేయలేదు. మరి చెత్త పన్ను అంటున్నారు. చెత్త పన్ను వసూలు చేసేటప్పుడు ప్రతి ఇంటికి తిరిగి మేమే వసూలు చేస్తాం అంటున్నారు. అటువంటిది ఎక్కడ కూడా కానరాలేదు. కాబట్టి మన ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ తరఫున ఒంగోలులోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు.
स्वाहा बृहस्पतिग्रहाय इदं नमः ब्रह्मजिज्ञानं ब्रह्मा देवानाः अस्माकमस्तु केवल स्वाहा इंद्राय विश्वाय मागा अवसस्वधाव भद्राते भूषण्यहरातुरस्त स्वाहा शुक्रग्रहाय अभिवस्तुतस्य तव प्रणीत तव सूरसन्मन्ना विभासन्ते कवयस्सु यज्ञ स्वाहा इंद्रमरुत्वाय इदं विश्वाजातानि परिता बभूव यत्कामास्य योहमस्तनोऽस्तु वयगुस्यामपतयोरीणां स्वाहा ओम कयानस्तु महानगर ओम कयानश्चित्राभवदूतेसरावृद्धस्तका कयासकेतुगणाय इदं नमः चित्रचित्रं चितयं तमस्मै चित्रक्षत्रचित्रतमं वयोधा ओम ब्रह्मदेवानां पदवेष्कवीनां नामेव सन्धुं दुरिताच्युभ्य स्वाहा दुर्गा देवी इदं नमः गणानां वागनवदिगं अहवामहे कविं कवीनां पवेदसं अस्य यज्ञस्य सुकृतं स्वाहा अग्नय इदं नमः नमाय सोमगं सुरत यमायुजुहुता हवेः से स्वाहा चपन क्षेत्रपालकाय इदं नमः स्वस्तिदा विसस्वद्रः मृधो वसे वृषेन्द्रः पुरयेतुना स्वस्तिदा अभयंकर स्वाहा पलकंडी अभयंकराय इदं नमः वास्तोष्पदे प्रतिजाने हस्मान् स्वावेशो अनमीवो भवानाः यत्वे महे प्रतितन्नो जुषस्व सन्नये धिद्विपदे संचतुष्पदे स्वाहा वास्तु ఒంగోలు ఏవిఎం గ్రౌండ్లో కొత్తపట్నం బస్టాండ్ యూత్ ఆధ్వర్యంలో భూపతి సంపత్ మురళీకృష్ణ చిన్ని జ్ఞాపకార్థముగా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. కొప్పల్ వారు గ్రౌండ్ లోకి రావాల్సింది మనం ఇప్పుడే గ్రౌండ్ లోకి ఇచ్చేస్తున్నారు. ఆర్గనైజింగ్ చేస్తున్నారు. గారు సంపత్ గారు మన మురళీకృష్ణ చిన్నోడు వీళ్ళందరి పేరు మీద మన రజనీకాంత్ ఈదుపల్లి రజనీకాంత్ గారు టోర్నమెంట్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కొత్తపట్నం బస్టాండ్ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ చేసే ఏ కార్యక్రమం కూడా నేను నా సహాయ సహకారం మేమందరం మా కేపీ బస్టాండ్ యువకులందరం కలిసి మా ఫ్రెండ్స్ జ్ఞాపకార్థం భూపతి సంపత్ మురళీకృష్ణ మన చిన్నవాడితో జ్ఞాపకార్థం అకాల మరణం చెందడం వల్ల జ్ఞాపకార్థం ఒక గుర్తుగా వాళ్ళ కోసం వాళ్ళకి మా గిఫ్ట్గా మా గుర్తుండిపోవాలి కనుక ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం, క్రికెట్ టోర్నమెంట్. ఆ క్రికెట్ టోర్నమెంట్కి మా కొత్తపట్నం బస్టాండ్ యూత్ అందరూ సహకరించడం వల్ల ఇంత బాగా చేయడానికి కుదురుతుంది. ఎట్ ద సేమ్ టైం మన నాయకులు మహాశివరాత్రి పండుగ సందర్భంగా సంతపేట సిడి సాయి మందిర ప్రాంగణంలో ప్రముఖ వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో ఏర్పాటు చేసిన యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు కనుల పండుగ జరుగుతున్నాయి. వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ఉచ్చార్య ఆసనం పరికల్పితం. అలా వాసన చూడండి. ఆడవాళ్ళ పక్కన వేసేయండి, అవతల అందరి పక్కకి వేసేయండి. ఆడవాళ్ళ పక్కన వేయండి, మళ్ళీ తీసుకోండి. వాసన చూసి ఆమె పక్కన వేయండి. అట్లా ఈ 3 వేలతో ముక్కు తాకండి ఊరికి. ఇదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. నమస్కారం అందరూ చెప్పండి. శుభే శోభనే
अभ्यस्पत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य महासौर महारुद्रयाग महोत्सवे अष्टम दिवसे सायंकाल प्रदोषकाल रात्रि महासौर महारुद्रयागं अम्म చెప్పుతో నిలవేడి వాళ్ళ చేతిలో పరమేశ్వరుని ఆ మండలం మీద పైన అక్కడ మండలం మీద నీళ్ళతో సహాయం నమస్కారం చేసుకోండి నమస్కారం పరమేశ్వర నమస్తే అబ్బా ఇక్కడ పోయి అక్కడ మన్ కీ బాత్ 86వ సంచికలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ప్రతి నెల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించడం వినటం జరుగుతుంది. తిరిగి తీసుకురావడం భరతమాత పట్ల మన బాధ్యత. ఇప్పుడు భారత్తో సంబంధాలలో మృదువైన శక్తిగల దౌత్యం. యూత్ ఆఫీసర్ నెహ్రూ युवा केंद्र हम हर एक महीना मन की बात प्रोग्राम सुनते हैं. मैं और मेरे वॉलंटियर्स और मेरे ऑफिस कोलीग्स ये प्रोग्राम सुनते हैं. मैंने आज एक बात जो ऑनरेबल पीएम मोदी गारू से सीखा है कि अपने जो मदर लैंग्वेज है उसके प्रति अपना प्यार, अपने రెస్పాన్సిబిలిటీ जो उन्होंने बात किया है वो ఒంగోలు వాలంటీర్ని మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కమల్ సాగర్ ఆదేశాల ప్రకారం మేము ప్రతి నెల చివరి ఆదివారాన ప్రధానమంత్రి గారి స్పీచ్ మన్ కీ బాత్ని ఎల్లవెల్లా ప్రతి నెల వింటూ ఉంటాము. వారి యొక్క స్పీచ్ని వింటూ మేము పాటిస్తాము. వారు ఈరోజు చెప్పిన అంశాల్లో జల్తార్ కాశ్మీర్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న నదులని, సరస్సుల్ని అన్నిటినీ క్లీన్ చేస్తూ వాటిని మనం ఎప్పుడూ ఎల్లవెల్లా కాపాడాలి. అవి కాపాడుతూనే కాకుండా వాటిని కాపాడటం వల్ల మన చుట్టూ ఉన్న జలజీవులు కానీ అన్నిటికీ ఎంతో విధాలుగా సహాయపడతామని
అదేవిధంగా ఆయుర్వేదం గురించి కూడా ఈరోజు ఎంతో బాగా చెప్పారు. మన ఆయుర్వేదం గురించి ప్రపంచం అంతా పొగుడుతుంది. దాని ఆయుర్వేదానికి మా మోడీ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దాన్ని చేసే వాళ్ళకి కానీ వాటి యొక్క విశిష్టతను కానీ ఎల్లవేళలా కాపాడుతామని మోడీ గారు చెప్పారు. అదేవిధంగా మన యొక్క సాంప్రదాయాన్ని మన రాష్ట్ర భాష యొక్క. నా పేరు నాగరాజు. నేను ఎంటీఎస్ నెహ్రూ యువ కేంద్రాల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మోడీ గారు మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంలో స్వచ్ఛ భారత్ గురించి అందరికీ చెప్పడం జరిగింది. దాని స్ఫూర్తిగా మేము నెహ్రూ యువ కేంద్రాల్లో వాలంటీర్ల ద్వారా అందరికీ చెత్తను ఈ ప్రోగ్రాంని ఎరిచి వాళ్ళ ద్వారా నదులు సరస్సులు వాటర్ను సేవ్ చేయడం కోసం మేము ఈ స్ఫూర్తిని ఎంతో మోడీ గారు చెప్పారు కాబట్టి మేము కూడా దాన్ని ఫాలో అవుతూ డెవలప్ అవడానికి. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్గీకరణతోనే మాదిగల అభ్యున్నతి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. నగరంలో వైభవంగా మహాశౌర్యాగం, మహారుద్రయాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.